వేసవిలో వేడి ఉక్కపోతలకు తోడు చాలా మందికి బయటకు చెప్పుకోలేని మూత్ర సమస్యలు కూడా ఎక్కువగా ఎదురవుతుంటాయి. ముఖ్యంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు అనేవి పెద్ద బెడదగా మారుతుంటాయి. చీటికి మాటికి మూత్రంలో మంట, మూత్రం వేడిగా రావడం వంటి ఇబ్బందులు చికాకు పెడుతుంటాయి. మూత్రంలో మంట, కిడ్నీలో రాళ్ళు, మూత్రనాళ ఇన్ఫెక్షన్ల వంటి సమస్యల తాకిడి పెరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో ఎండాకాలంలో తరచూ ఎదురయ్యే మూత్ర సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రంలో మంట, మూత్ర విసర్జన నొప్పి, బయటకు చెప్పుకోలేని సమస్యలివి. సీజన్ ఏదైనా మూత్ర సమస్యలు మనల్ని బాగా వేధిస్తాయి. అయితే చలికాలం, వర్షాకాలంతో పోలిస్తే వేడి, ఉక్కబోతలు తీవ్రంగా ఉండే వేసవిలో మూత్ర సంబంధ సమస్యలు మరింత తీవ్రంగా మారి మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ఎండలో కాసేపలా బయటికి తిరిగొస్తే చాలు ఒళ్లంతా వేడెక్కిపోతుంది. చెమట రూపంలో నీరు, లవణాలన్నీ బయటకు వెళ్లిపోవడంతో మూత్ర విసర్జన ఊసే ఉండదు. ఒకవేళ మూత్రానికి వెళ్లినా చుక్కలు చుక్కలుగా విసర్జన జరుగుతూ చురుక్కుమనే మంటతో విలవిల్లాడిపోతుంటారు మనలో చాలామంది. ఉక్కబోత, చెమట ఈ రెండింటి వల్ల దేహంలోని నీరు ధారాళంగా బయటకు వెళ్లిపోతుంటుంది. ఫలితంగా మన శరీరంలో నీటి శాతం తగ్గి మూత్రంలో లవణాల సాంద్రత పెరుగుతుంది. దీంతో మూత్రం చిక్కబడటం, మూత్రంలో మంట, చురుకుమనే నొప్పి వంటి బాధలు మొదలవుతాయి. ఈ సమస్యల్ని నివారించుకునేందుకు మనం చేయాల్సిన ఏకైక మార్గం మన దేహానికి అవసరమైన నీటిని లోపలికి తీసుకోవడమే. ఎందుకంటే మామూలు సమయాల్లోనే మన శరీరం నుంచి దాదాపు 1600 మిల్లీలీటర్ల మూత్రం బయటకు పోతుంది. దీనివల్ల దేహం కోల్పోయిన నీటిని భర్తీ చేయడానికి మనం కనీసం 3 లీటర్ల నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. అదే వేసవిలో అయితే మూత్ర విసర్జనతో పాటు చెమట రూపంలో కూడా దేహం ఎక్కువ నీటిని కోల్పోతుంది. కాబట్టి వేసవిలో ప్రతిరోజు 5 నుంచి 6 లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగుతుండాలి. ఎండాకాలంలో మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో నొప్పి వంటి సమస్యల్ని నివారించుకునేందుకు రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో నీటిని తాగుతుండాలి. అలాగే నీటితో పాటు కొబ్బరి జలం, పళ్లరసాలు, పల్చటి మజ్జిగ లాంటి వాటిని సైతం తీసుకోవాలి. వీటి వల్ల శరీరానికి అవసరమైన లవణాలు లభిస్తాయి. వేసవిలో చాలామంది కూల్ డ్రింక్స్ని తాగుతుంటారు. వీటి వల్ల మన శరీరానికి ఎలాంటి లాభం చేకూరకపోగా హాని సైతం జరిగే అవకాశం ఉంది. కూల్ డ్రింక్స్ సాంద్రత మన శరీరంలోని రక్తం కన్నా ఎక్కువ సాంద్రత కలిగి ఉండడం వల్ల ద్రవాభిసరణ ప్రక్రియ పెరిగి మన శరీరంలో నీటి శాతం మరింతగా తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వేసవిలో కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిది.